ఆర్ఈఫై న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు చదువులతో పాటుగా క్రీడా రంగాల్లో కూడా రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సినీ నటుడు తెల్వార్ సుమన్ సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట సత్యనగర్లోని ఓర్క్యూడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల యుద్ధ గోజుర్యూ స్పోర్ట్స్ కరాటేలు డూ ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలోని సోమవారం సాయంత్రం బెల్టులు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెల్వార్ సుమన్ మాట్లాడుతూ కరాటే శిక్షణతో మానసిక ప్రశాంతతతో పాటుగా శారీరక దారుఢ్యం కూడా లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మాస్టర్లు ప్రోత్సహించాలని సూచించారు. అంతకుముందు కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చిన కరాటే విద్యార్థులకు బెల్టులు, షీల్డ్లు, ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం నిర్వాహకులు, పాఠశాల యాజమాన్యం మాట్లాడారు. అంటారు, అది ఇక్కడ పెట్టారు. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఈరోజు మిడ్ నైట్ నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వెళ్తున్నాను. ఆయన ఒక 1 అవర్ ఇక్కడ వచ్చి స్పెండ్ చేసి పిల్లలకి అందరికీ బెల్ట్లు ఇచ్చి, అలాగే పేరెంట్స్ ఎంతోమంది ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. సో ఈ సందర్భంగా ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేసిన దానికి అంటే కరాటేలో నేను చాలా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు అంటే మెయిన్గా భద్రత మహిళలకి అనేది చాలా తగ్గిపోయింది. అలాగే ఈవెన్ పిల్లలు కూడా పాపం ఏదైనా కాస్ట్లీ వాచ్, చైన్ అలాంటివి వేసుకుంటే దొంగతనానికి చాలామంది వచ్చి చేస్తున్నారు. సో ప్రతిసారి పోలీసు గొడవలు ఇవి కాకుండా మన బాడీనే ఒక వెపన్గా తయారు చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్కి అది ఒకటి. ఇంకోటి ఏంటంటే జీవితంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. చాలామంది ఏమంటారంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు. నేనేమంటాను 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. ఎట్లా బార్డర్లో సైనికుడు గన్ను ఉంది కదా అని చెప్పి అతను గన్ను కింద పెట్టుకోవట్లేదు, ఎప్పుడు గన్ను భుజం మీద ఉంటుంది. ఎందుకంటే ఏ నిమిషానికైనా తీసి షూట్ చేయాలి. అట్లా మనం కూడా ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే ఏదైనా జరగవచ్చు లైఫ్లో. సో మెయిన్గా కరాటే చాలామంది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నారు, నేను ఒప్పుకుంటాను. కానీ అన్నిటికీ మించి ఏంటంటే మానసికంగా మన గట్టి అవడం, జీవితంలో ఏమి జరిగినా తట్టుకోవడానికి ఒక ధైర్యం మనకేంటంటే అసలు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేటప్పుడు ఒంటరిగానే ఉంటాం. పక్కన ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే కూడా మన పర్సనల్ ప్రాబ్లమ్ని మనమే ఫేస్ చేయాలి. సో అలాంటి వాటికి కూడా ఇది ధైర్యం ఇస్తుంది. ఆరోగ్యం, మర్యాద, ముఖ్యంగా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం, గౌరవం ఇవ్వడం. తర్వాత ఫిజికల్ స్ట్రక్చర్ ఆటోమేటిక్గా కరెక్ట్ వేలో ఫిజికల్ స్ట్రక్చర్ వస్తుంది. అంటే ఎప్పుడో ఒక 60-70 తర్వాత రావాల్సిన డిజీజ్ కూడా కొంచెం వెనక్కి డిలే చేయవచ్చు. అట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. సో అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మార్షల్ ఆర్ట్స్ నేను ప్రమోట్ చేస్తుంటాను. పేరెంట్స్ కూడా చెప్తాను. ఈరోజు మహిళ ఏంటంటే పాపం పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి, నైట్ వర్క్ ఉంటుంది, కాలేజీకి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. పేరెంట్స్ అందరికీ భయం, ఒంటరిగా వెళ్తుంది అమ్మాయి, ఏం జరుగుతుందో అని. ఆ భయం అంతా పోవాలంటే పిల్లల్ని మార్షల్ ఆర్ట్కి పంపండి. పిల్లలు ఎలా ఫైట్ చేస్తారు, ఎలా ధైర్యంగా ఉన్నారు చూడండి, రిలాక్స్ అవ్వండి మీరు. ఎందుకంటే అది ఎప్పుడు మీ టెన్షన్ ఉంటుంది. ఏ తల్లిదండ్రులు నాకైనా అది ఉంటుంది. అందుకే నేను నా ఓన్ డాటర్నే నేను మార్షల్ ఆర్ట్లో పెట్టాను. ఆవిడ క్రాబో మ్యాక్ ఓర్క్యూడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో జరిగిన కరాటే కాంపిటీషన్ ఉత్సవంలో ఈరోజు చీఫ్ గెస్ట్గా సుమన్ గారు రావడం జరిగింది. ఈరోజు మినిమం 2200 మంది పిల్లలతో ఈరోజు ఆనందభరితంగా ఈరోజు ఓర్క్యూడ్ ఇంటర్నేషనల్ జరిగిన ఈ ప్రోగ్రాంకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు పిల్లల్ని పేరెంట్స్ ఓన్లీ చదువు ఒకటే కాకుండా వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ వ్యవహారంలో కానీ లేదా అదర్ యాక్టివిటీల్లో చాలామంది వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి ఆల్ ద పేరెంట్. ఎందుకంటే రాబోయే కాలంలో పిల్లలు తనకు తాను బతుకుతూ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే మాత్రం ఈరోజు బతికే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి భారతదేశంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఈ కాన్ఫిడెంట్ లెవెల్ పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆల్ ద స్కూల్స్ కానీ పేరెంట్స్ కానీ ఆలోచించాలి. కాన్ఫిడెంట్ పెంచే పరిస్థితి, చిల్డ్రన్కు స్కిల్స్ డెవలప్మెంట్ అన్ని యాక్టివిటీస్ చెప్పగలిగితే ఏదో యాక్టివిటీ పర్ఫెక్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు తనకు తాను కాన్ఫిడెంట్గా ఉంటారని ఆశిస్తున్నాం. ఇదేవిధంగా ఈరోజు ఓర్క్యూడ్ ఇండియా జరిగిన ప్రతి తల్లిదండ్రులకు, టీచర్లకు, అదేవిధంగా కోచ్ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్న ఓర్క్యూడ్ ఇంటర్నేషనల్ పాఠశాల. థ్యాంక్ యూ. థర్డ్ యాన్యువల్ కరాటే బెల్ట్ అవార్డింగ్ సెరమనీ ఈరోజు ఓర్క్యూడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి చీఫ్ గెస్ట్గా హీరో సుమన్ తల్వార్ గారు రావడం జరిగింది. సో ఈ ఈవెంట్లో దాదాపుగా 150 నుంచి 200 మంది దాకా పార్టిసిపేట్ చేశారు పిల్లలు. అంతమందికి బెల్ట్ మేము ప్రజెంట్ చేశాము. చాలా హ్యాపీగా ఉంది ఈ ఈవెంట్కి సినీ హీరో చీఫ్ గెస్ట్గా రావడం. అండ్ పిల్లలకి అందరికీ ఒకేసారి ఇన్ని బెల్ట్స్ 150
నుంచి 200 బెల్ట్స్ వాళ్ళకి ప్రజెంట్ చేయడం. అండ్ ఈ రోజుల్లో ముఖ్యంగా కరాటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఎందుకంటే బయట చాలా మనము చూస్తున్నాము దారుణాలు, అమ్మాయిల పైన దాడులు, హత్యలు. ఈ చిన్న అమ్మాయి కాడ నుంచి పెద్దవాళ్ళు వాళ్ళ దాకా ఎవరిని సమాజంలో చాలామంది, అందరూ కాదు కొంతమంది అలా వదిలిపెట్టడం లేదు. సో అవన్నీ మనం అరికట్టాలంటే మెయిన్ సెల్ఫ్ డిఫెన్స్. ఏ డిఫెన్స్ అయినా లైక్ ఏ ఆర్ట్ అయినా నేర్చుకోవచ్చు మనకు. లైక్ కరాటే, టైకాండో, కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, జూడో, ఇవన్నీ ఈ ఆర్ట్లో ఏదైనా నేర్చుకోవచ్చు వాళ్ళని. ఎందుకంటే ఆర్ట్ వల్ల ఏంది, డిఫెన్స్ వల్ల ఏంది యూజ్ అంటే ఫస్ట్ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. పిల్లలకి ఒక 10 మంది వచ్చి గుమ్ముగూడినా కూడా వాళ్ళకి నేను ఇక్కడ నుంచి తప్పించుకోవాలనే ఆ ధైర్యం వస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే ఒక్కరిద్దరు వచ్చి పట్టుకోగానే అమ్మాయిలు భయపడుతున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చిన్నపిల్లలు కానీ భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం పోవాలంటే ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. మార్షల్ ఆర్ట్స్ నుంచి వాళ్ళకి ఆత్మరక్షణ చేసుకోవడం వస్తుంది, ఆ ధైర్యం వస్తుంది. మెంటల్లీ ఫిజికల్లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ మనం చూస్తున్నాము ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎగ్జామ్స్లలో వాళ్ళు అట్లీస్ట్ మెంటల్గా స్ట్రాంగ్ లేకుండా పిల్లలు సూసైడ్ చేసుకోవడం చూస్తున్నాం మనము. అట్లీస్ట్ ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే ఏంటంటే వాళ్ళకి కాంపిటీషన్ స్పిరిట్ పెరుగుతుంది. కాంపిటీషన్స్కి మనము డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ తీసుకెళ్ళడం వల్ల పిల్లలు కొంతమంది ఓడిపోతారు కాంపిటీషన్లో. ఆ ఓడిపోయినప్పుడు ఆ ఫీలింగ్ని బేర్ చేసుకునే శక్తి వాళ్ళ దాంట్లో వస్తుంది. సో ఇది మార్షల్ ఆర్ట్స్ వల్ల యూజ్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మహేష్ నాయక్, బ్లాక్ బెల్ట్ 5th Dan. థ్యాంక్ యూ.